హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ మెయిన్గా టెట్ డిఎస్సి కొరకు అతి తొందరలోనే ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ వైజ్గా కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇది వరకు 6th, 7th, 8th అలాగే 9th సంబంధించి కవర్ చేయడం జరిగింది. ఇదివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటుంది చూడండి. సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లాస్ అనేది ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ మొత్తం ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసి రాయడం జరిగింది. వన్స్ మీరు ఇది ప్రిపేర్ అయ్యి వెళ్ళిన ఎగ్జామ్లో 100% స్కోర్ చేయొచ్చు. సో ఇది 56 నుంచి ఉంది 7th క్లాస్ పార్ట్ 2కి సంబంధించి. దీనికంటే ముందు 7th క్లాస్ది పార్ట్ 1 చేయడం జరిగింది. ఎవరైనా చేయని వారు ఉంటే చూడని వారు ఉంటే దాన్ని ఒకసారి చూడండి. ఇది కంటిన్యూషన్ చేసేద్దాం. 56 రాష్ట్రకూటులు మొదట కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా పనిచేసిర్రు. 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటులలో ముఖ్యుడైన దంతిదుర్గుడు చాళుక్య ప్రభుని ఓడించి హిరణ్య గర్భ అనే సంస్కార విధి నిర్వహించాడు. అంటే ఏంది, పుట్టుకతోనే క్షత్రియుడు కాకున్నాను క్రతువుతో పునర్జన్మ పొందుతానని భావించి ఈ విధంగా చేశాడనమాట. సో టైం వేస్ట్ చేయకుండా క్విక్గా చేసేద్దాం దీన్ని. 57 రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరాలోని 15వ నంబర్ గుహలోని విష్ణువుని నరసింహునికి చూపుతున్న చిత్రం అయితే అక్కడ మనం టెక్స్ట్ బుక్లో అయితే చూడొచ్చు. 58 కదంబ మయూర శర్మ, గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు బ్రాహ్మణులైన సంప్రదాయ వృత్తులు వదిలిపెట్టేసి ఆయుధాలు చేతపట్టి కర్ణాటక, రాజస్థాన్లో రాజ్యాలైతే స్థాపించారు. 59 శాసనాలలో మొదట పేర్కొన్న భాగాన్ని ప్రశస్తి అంటారు. బ్రాహ్మణ పండితులు వీటిని రాసిరు. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి కావాలంటే ముందట పెట్టుకోండి. ఈ పాయింట్స్ అందులో ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. వీలైతే టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. 100% టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. మెయిన్గా పేపర్ 2 సోషల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, అలాగే పేపర్ 1 వారికి, మిగతా హిస్టరీ సంబంధించి గ్రూప్స్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. 60 కాశ్మీర్ని పాలించిన రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలోనే పెద్ద సంస్కృత పద్యాన్ని కల్హనుడు రాశాడు. 61 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సంస్కృత లిపి ప్రశస్తి ఇందులో ప్రతిహార రాజు నాగభట్ విజయాలని తెలుపుతుంది. సో ఇది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సంస్కృత లిపి ఉంది ప్రశస్తి. సో ఇది ఆయన విజయాలను తెలుపుతుంది. అవి ఏంటంటే ఆంధ్ర రాజులు సైంధవులు, విదర్భ, కళింగ రాజులను ఓడించిండని, కనోజ్ పరిపాలకుడు చక్రాయుధుని ఓడించాడని, వంగ, అనార్త, మాలవ, కిరాట, తురుష్క, వత్స, మత్స రాజుల్ని ఓడించాడని మనకు తెలియజేయడం అయితే జరిగింది. అది ప్రశస్తి. 62 9వ శతాబ్దం నాటి పాలకుల భూదాన తామ్ర ఫలకాల గుచ్చం కొంత సంస్కృతం, కొంత తమిళంలో రాయబడిన వీటిపై రాజముద్రలు వేసి ధృవీకరణ చేశారు. 63 త్రైపాక్షిక పోరాటం కనోజ్ కొరకు గంగానది లోయ ప్రాంతం ఇది. సో త్రైపాక్షిక పోరాటం అంటే ఇందులో గుర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులకు మధ్య జరిగింది ఇది. 64 మహమ్మద్ గజ్ని 997-1030 సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడిన గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం మీద దాడి చేసిండు. 1024 ఆ ప్రాంతంలో 17 సార్లు దండయాత్ర చేస్తాడు ఇండియా మీద. ఈయనకు సంబంధించి అల్బీరుని కితాబుల్ హుంద్ రాసిండు, అరబిక్ గ్రంథం. ఈయన ఆస్థానంలో ఉంటాడు. 65 చహమన్లు ఢిల్లీ, అజ్మీర్ పాలన చేపట్టిరు. అలాగే మహమ్మద్ గోరి చూడండి, ఆఫ్ఘన్ పాలకుడైన ఈయనకి 3వ పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య తరైన యుద్ధాలు జరుగుతాయి. ఫస్ట్ది 1191లో పృథ్వీరాజ్ గెలుస్తాడు. మళ్ళీ 1192లో గోరి అయితే గెలవడం జరుగుతుంది. 66 చోళుల గురించి ఉంటుంది. ముత్తరాయర్గా పిలువబడే చిన్న కుటుంబం కావేరీ డెల్టా మీద అధికారం తీసుకుంది. వీరు కాంచీపురాన్ని పాలించే పల్లవులకు వీళ్ళు సామంతులు అన్నమాట. 67 9వ శతాబ్దంలో ఉరయూరుకు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని, నిశుంభసూదుని దేవతలకు ఆలయాన్ని నిర్మించాడు. 68 చోళలో అతి శక్తిమంతుడు ఎవరు అంటే మొదటి రాజరాజు. సాషా 985లో అధికారం చేపట్టిండు. ఈయన కుమారుడు మొదటి రాజేంద్రుడు గంగానది లోయ, శ్రీలంక, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలను ఆక్రమించాడు. నౌకాదళం అయితే అభివృద్ధి చేశాడు. సో చోళరాజ్యం అనేది మనకు రాజ్యం, మండలాలు, వలనాడులు, నాడులుగా అయితే ఉండేది. రైతుల స్థిర నివాసాలని ఊరు అని పిలిచేవారు ఆ రాజ్యంలో. ఈ ఊర్లన్నీ కలిసి నాడుగా ఏర్పడేవి. 70 వెల్లాల కులానికి చెందిన రైతులు నాడులకు సంబంధించిన పాలనని చూసేవారు. చోళరాజులు ధనవంతులైన భూస్వాములకి మువ్వేంద వేలన్ అంటే 3 రాజులకు సేవలు అందించే రైతు అని బిరుదిచ్చారట. అరయ్యారన్, మువ్వేంద వేలన్ అని 2 బిరుదులు అయితే ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th క్లాస్ సంబంధించి టోటల్ కంటెంట్ PDF. అలాగే మనకు చూసుకుంటే ఇది 8th క్లాస్కి సంబంధించింది, చెక్ చేసుకోవచ్చు. పార్ట్ 1 ఇది 8th క్లాస్ పార్ట్ 1. ఇందులో దాదాపు 157. దీంతో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ పార్ట్ 1 మొత్తం కవర్ అయింది. అలాగే 8th క్లాస్ పార్ట్ 2లో మనకు 300 క్వశ్చన్స్ దాంతో కవర్ అయిపోతాయి. సో ఇది 9th క్లాస్కి సంబంధించింది సోషల్. సో ఇది పార్ట్ 2లో భాగంగా చూడవచ్చు. ఇది అలాగే పార్ట్ 1కి కూడా సంబంధించింది ఉంది. అలాగే
సో ఇది గ్రాండ్ టెస్ట్. ఈ విధంగా మనం కంటెంట్ ఒక క్లాస్కి ప్రిపేర్ చేసి దానికి అనుబంధంగా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పీడిఎఫ్లు ఉన్నాయి మన ఛానల్లో. గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్లు, ప్రతి ఎవ్రీ క్లాస్ సోషల్ కంటెంట్ పీడిఎఫ్, మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, అంత కంటెంట్ తోటి పీడిఎఫ్లు రాయడం అయితే జరిగింది. సో ఈ అన్ని పీడిఎఫ్లు మీరు పొందాలనుకుంటే, సో టైం ఎక్కువ లేదు కాబట్టి వెంటనే పీడిఎఫ్లు పొందండి. ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద కూడా ఈ ఆప్షన్లు కనిపిస్తాయి. సో దీని ద్వారా మన ఛానల్ మెంబర్షిప్ అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు టోటల్ పీడిఎఫ్ ప్రీమియం అని, అలాగే ఆల్ పీడిఎఫ్ ప్యాక్ అని 119 తోటి ఉంటుంది. సో ఇది మంత్లీ పేమెంట్, మంత్లీ కటింగ్ అనేది అవుతుంది. దీన్ని పర్చేస్ అండ్ మెంబర్షిప్ యూట్యూబ్ సెట్టింగ్స్లో మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. వన్స్ ఈ పేమెంట్ చేస్తే మీరు ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు. ఇవన్నీ మీకు పీడిఎఫ్ మెయిల్కి అయితే పంపించడం జరుగుతుంది. ఇదివరకు 200 to 300 మెంబర్స్ అయితే పీడిఎఫ్స్ తీసుకొని గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్లో చేయడితే వాళ్ళందరూ అందులో పాల్గొన్నారు. సో వాళ్ళందరికీ మార్క్స్ కూడా గెయిన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వెంటనే పీడిఎఫ్లు అయితే పొందండి. సో నెక్స్ట్, చోళుల రాజ్యంలో భూముల రకాలు, వెల్లన్వాగే, బ్రహ్మదేయ, శాలభోగ. నేను ఆల్రెడీ దాదాపు ఒక 500 ఇంపార్టెంట్ టెట్ డిఎస్సి కంటెంట్ పీడిఎఫ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మెంబర్స్కి. అందులో అయితే ఇవన్నీ కవర్ అయిపోయినాయి, అన్ని క్లాసెస్వి. అది కూడా ఒకసారి పొందండి. బ్రాహ్మణేతర రైతులకు వెల్లన్వాగే, బ్రాహ్మణులకు బ్రహ్మదేయ, శాలభోగ అంటే పాఠశాల నిర్వహణ, దేవదాన తిరుమణ మత్తుక్కన్ అంటే దేవాలయాలకు బహుకరించింది, పల్లిచందం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చింది. నెక్స్ట్, సో ఇది స్పీడ్ అనిపిస్తే కొంచెం 0.75 మోడ్లో పెట్టి చూడండి. ఇంకేం చాలా కంటెంట్ కవర్ చేసేది ఉంది, అందుకనే కవర్ చేస్తున్నాం ఇలా. నగరం అంటే వర్తక సంఘాలు, పరిపాలన వ్యవహారాల్లో పాల్గొనేవి అన్నట్టు. సభ ఏ విధంగా నిర్వహించారో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తరమేరూరు శాసనం అయితే పేర్కొంది. 73. 12వ శతాబ్దానికి చెందిన పెరియ పురాణం తమిళ భాషలో ఉంది, సామాన్యుల గురించి తెలియజేస్తుంది. అలాగే అదనూరు గ్రామ పులిమేరల్లో పులేయులు తాటి హక్కులు గుడిసెల్లో నివసించేవారు. సో ఇది లాస్ట్ చాప్టర్ లాస్ట్లో ఉంటుంది. మరుడ అంటే అర్జున చెట్ల నీడలో మహిళ తన శిశువుకి తోలు చాపపై పడుకోబెట్టిందని, కోడిపుంజుల ధ్వనితో పులయ్యార్లు దినసరి పనులు ప్రారంభిస్తారని, కంజీ చెట్టు కింద పులయ్య మహిళలు అలలాంటి కురులు గల ఈ మహిళలు పాటలు పాడుతూ వడ్లు దంచుతున్నారని ఒక మనకు లాస్ట్లో అయితే ఇది ఉండడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. 74. మొదటి తెలుగు పద్య కావ్యం శ్రీమదాంధ్ర మహాభారతం. దీన్ని నన్నయ, తిక్కన, ఎర్రన రాశారు. సో విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం, వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం, ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర, అలాగే పల్నాటి వీరుల చరిత్రని శ్రీనాథుడు రచించాడు. కాకతీయుల గురించి కూడా ఉంటుంది మనకు 7th క్లాస్లో. కాకతీయుల వంశం మూల పురుషుడు వచ్చేసి దుర్జయ, వీళ్ళ ఆస్థాన భాష తెలుగు, వీరిని ఆంధ్రరాజులు అనేవారు. సో ఇందులో ముఖ్యులు ఎవరు అనేది నేను ఇక్కడ పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది విత్ ఇయర్స్, చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 76. కాకతీయులు మొదటగా కర్ణాటకని పాలించిన రాష్ట్రకూటులు అన్నమాట. రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉండేవారు అన్నమాట కాకతీయులు. తర్వాత రాజ్యస్థాపన చేసిరు. వీరు మొదలు గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద రట్టడిగా అయితే నియమితులయ్యారు. ఆ తర్వాత రుద్రదేవుని కాలంలో రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లికి మార్చిండు రుద్రదేవుడు. హన్మకొండలో 1000 స్తంభాల దేవాలయం నిర్మించిండు. అలాగే రుద్రమదేవి గురించి చూస్తే ఓరుగల్లు రాజధానిగా పాలించింది. రుద్రమదేవికి ముందే ఢిల్లీని రజియా సుల్తాన్ పరిపాలించింది, అంటే ఒక స్త్రీ. మార్కోపోలో ఇటలీకి చెందిన వ్యక్తి రుద్రమదేవి రాజ్యాన్ని అయితే సందర్శించిండు. సామంతుడైన కాయస్తంభదేవుడు తిరుగుబాటు చేయడం వల్ల నల్గొండ చెందుపట్లలో యుద్ధంలో ప్రాణాలు అయితే కోల్పోయింది రుద్రమదేవి. నాయంకర విధానం అంటే ఏంది? శిస్తు వసూలు అధికారం. నాయంకర గ్రామాలలో రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ఈ విధానాన్ని అయితే పాలించారు. ఇక్కడ 1270 సంవత్సరం సంక్రాంతిన రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షుడైన బొల్లి నాయకుడు 10 కొలతలు గల భూమిని కళ్యాణకేశవ దేవాలయ సేవకులకి క్రంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం అయితే దానమిచ్చాడు. ఎవ్రీ పాయింట్ టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా కవర్ అయింది, చెక్ చేసుకోండి. మీరు పీడిఎఫ్లో పొందితే 100% అయితే ఇంకా ఈజీగా స్కోర్ అవుతుంది. కాకతీయుల కాలం నాటి బంగారు నాణం శ్రీ అయిత గజకేసరి. మోటుపల్లి అభయశాసనం వేయించింది గణపతి దేవుడు. మోటుపల్లి రేవుల్ని సందర్శించింది ఇటలీకి చెందిన మార్కోపోలో. నెక్స్ట్, సుమారు 1190లో ఢిల్లీ కేంద్రంగా సుల్తాన్ల పాలన ప్రారంభమైంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేసి ప్రతాపరుద్రుని ఓడిస్తాడు. దీంతో 1323లో కాకతీయ పాలన ముగుస్తుంది. అలాగే కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున విద్యారణ్య స్వామి ఆశీస్సులతో 1336లో హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. వీరు విరూపాక్ష దేవుని అయితే కొలిచారు. సో విజయనగర రాజుల గురించి కూడా ఉంటుంది. 7th క్లాస్ అబ్సల్యూట్గా అన్నీ కవర్ చేస్తుంది మనకు. సంగమ సాల్వ తులు 60 వంశాలతో అయితే విజయనగర సామ్రాజ్యం ఉంటుంది. అందులో ముఖ్యులు ఎవరు అనేది దాదాపు ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. వెంకటపతి రాయల వరకు ఉంది, హరిహర రాయల నుంచి చూసుకోవాలి అది. అలాగే తుంగభద్ర నదికి ఉత్తరంగా కొన్ని కొత్త రాజ్యాలు వెలిసినాయి, అవే బహుమని రాజ్యాలు. వీళ్ళ ముఖ్య పట్టణం గుల్బర్గా. అనంతరం 1489, 1520 కాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయినాయి. అవి బీరార్, బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ. చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్,
85 విజయనగర రాజ్యాన్ని ఎవరెవరు సందర్శించారనేది ఇక్కడ రాయడం జరిగింది. నికోలా కాంటి, అబ్దుల్ రజాక్, డొమింగో పేజ్, న్యూనిచ్ వాళ్ళ కాలంలో వాళ్ళు ఏమేమైతే గమనించారో వాటన్నింటిని కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, ఖచ్చితంగా పీడిఎఫ్లో పొందాలి. ఎగ్జామ్ ముందు వన్స్ ఒకసారి చదువుకొని వెళ్తే ఖచ్చితంగా 100% స్కోర్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ మళ్ళీ అవసరం లేదు మీకు. గన్ షాట్ చెప్తున్నాను, డ్యామ్ షూర్. 86. సో ఇక్కడ నగరం 4 భాగాలుగా విభజించబడి ఉండేదన్నమాట. వీళ్ళకి సంబంధించి విజయనగర రాజులది. మొదటి భాగం గుట్టలపైన ఆలయాలు, రెండో భాగంలో పంట భూములు, కాల్వలు, మూడో భాగంలో అంతఃపుర భవనాలు, రాజభవనాలు, నాలుగో భాగంలో సామాన్య ప్రజలు. నెక్స్ట్ 87. డొమింగో పేజ్ ప్రకారం శ్రీకృష్ణదేవరాయల కాలంలో 35,000 అశ్వదళం ఏ సమయంలోనైనా ఎక్కడికైనా యుద్ధానికి సిద్ధంగా ఉండేది. అందుకని భయపడేవారు. అరేబియా, ఇరాన్ నుంచి గుర్రాలని పశ్చిమ తీర ఓడల ద్వారా దిగుమతి చేసుకునేవారు. 88. అమరం నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం. అమర నాయకులకు దీని మీద అధికారం ఉండేది. సైనిక దళాన్ని పోషించే బాధ్యత కూడా వీరిదే. ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఇక్తాల అధికారులు అమీర్లకు సరిపడి ఈ విధానం ఉండేదన్నమాట. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు ఆండాల్ తమిళ భక్త కవయితుల జీవితం ఆధారంగా అముక్తమాల్యద రాసిండు. ఈయన దగ్గర అష్టదిగ్గజాలు ఉండేవారు. వాళ్ళు ఎవరెవరో ఇక్కడ రాయడం జరిగింది. అయితే చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు, చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బహుమని సుల్తాన్లు 1565లో రక్కసి తంగడి లేదా తల్లికొట్ట యుద్ధం చేసి అలియ రామరాయల్ని ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేసిరు. అనంతరం వారసులు రాజధానిని తిరుపతి సమీపంలోని చంద్రగిరికి అయితే తరలించారు. దీంతో విజయనగరం ముగిసిపోయి కుతుబ్షాహి ప్రారంభమవుతుంది. కుతుబ్షాయిలు 1512 to 1687 వరకు ఉంటారు. వాళ్ళు ఎవరెవరో ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. కులీ కుతుబ్ షా టు అబుల్ హసన్ తానిషా వరకు ఇంపార్టెంట్. నెక్స్ట్ బహుమని సుల్తాన్ల గవర్నర్ కులీ కుతుబ్ షా 1512లో స్వతంత్రం ప్రకటించుకొని గోల్కొండ కుతుబ్ షా రాజ్యాన్ని అయితే స్థాపించిండు. సో ఇందులో ఒక్కొక్కళ్ళ గురించి ఇంపార్టెంట్ చూస్తే ఇబ్రహీం కుతుబ్ షా, సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి, పునగంటి తెలగనార్యులు ఈయనకి పోషణ ఈయన ద్వారా లభించేది. వీరందరూ కలిసి ఈయనని మలికిబ రాముడు అనేవారు, ఇబ్రహీం కుతుబ్ షాని. సో ఇబ్రహీం కుతుబ్ షా పాలనలో హుస్సేన్ సాగర్ నిర్మించారు 1562లో. దీనికి సహకరించింది హజరత్ హుస్సేన్ షావలి. ఆయన పేరు మీదే దీనికి హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టిరు. అలాగే మూసీ నది మీద పురాణపులు నిర్మించిండు. ఇబ్రాహీంపట్నం దగ్గర కూడా ఒక చెరువు అయితే నిర్మించిండు. సో ఈయన కొడుకు వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించిండు. దీనికి మీర్ మోమిన్ ఆస్తరాబాద్ వాస్తుశిల్పి. ఈయన మక్కా మసీద్, జామా మసీద్ కూడా నిర్మించిండు. చార్మినార్ని 1591లో కూడా నిర్మించాడు. అలాగే హయత్ బక్షి బేగం చూసుకుంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు. హైదనార్లో హయత్ బక్షి మసీద్ కట్టించింది మా సాహెబ్ అనేవారిమని. అలాగే ఈమె పేరుపై కానమగా అనే తలాబ్ని సాహెబాద్ చెరువు నవ్వించిందనమాట. కానమగా అనే ఆమె ఏం చేసిందంటే హయత్ బక్షి పేరు మీద ఒక సాహెబ్ అనే ఒక చెరువును నవ్వించింది. ఇదే మాసబ్ ట్యాంక్ అయింది. మా సాహెబ్ అనేవారు కదా, అందుకని ఆ విధంగా అయిందనమాట. అలాగే అబ్దుల్లా కుతుబ్ షా 10 కవితలు రాసే క్షేత్రాన్ని సత్కరించిండ్రు. ఇందులో చివరివాడు అబుల్ హసన్ తానిషా కంచర్ల గోపనని పాల్వంచ తాలూకుగా నియమిస్తాడు. అలాగే గోల్కొండ కోటకి దగ్గరలో ఇబ్రహీం బాగ్లో కుతుబ్ షాహి పాలకుల 7 సమాధులు ఉన్నాయి, పెర్షియన్ హిందూ శైలికి సంబంధించి. ఇక చివరిగా ఔరంగజేబ్ 1687లో గోల్కొండను ఆక్రమించుకుంటాడు. దీంతో కుతుబ్ షాయిల పాలన అయితే ముగుస్తుంది. సో ఇప్పుడు మనం మొఘలుల గురించి చూస్తే, మొఘలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకి చెందినవారు. సో మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ ఈయన 1504లో తన రాజ్యంలో వేరే వాళ్ళ దాడులు ఎక్కువడం వల్ల అక్కడ వదిలేసుకునే సింహాసనాన్ని వేరే దేశం వైపు వెళ్తాడు. సో ఆ విధంగా కాబుల్ని వశపరుచుకొని 1526 ఏప్రిల్ 1 నాడు ఢిల్లీ చేరుకొని ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహీం లోడిని ఓడించేసి ఢిల్లీ ఆగ్రామను ఆక్రమించుకుంటాడు. ఇదే మొదటి పానిపట్టు యుద్ధం. ఆ తర్వాత హుమాయూన్ వస్తాడు. అక్కడ చూసుకోండి, హుమాయూన్ గురించి ఉంది. తర్వాత అక్బర్ వస్తాడు. అక్బర్ సుల్హీకుల్ భావన చేపడతాడు. ఆయన దగ్గర ఉన్న అబుల్ ఫజల్ అక్బర్ నామా రాస్తాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక జహంగీర్ సుల్హీకుల్ని పాటిస్తాడు, కానీ ఔరంగజేబ్ పాటించాడు, సున్నీ వర్గాన్ని అభిమానిస్తాడు. అలాగే షాజహాన్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. తన కుమారుల మధ్య, షాజహాన్ కుమారుల మధ్యనే తీవ్ర సంఘర్షణలు జరుగుతాయి. దారాషుకో, ఔరంగజేబ్ వీళ్ళందరి మధ్య సంఘర్షణలు జరుగుతాయి. ఈ ఔరంగజేబ్ 3 తమ్ముళ్ళని, అన్నల్ని చంపేసి తనమే రాజ్యం చేపట్టాలని ఆ విధంగా వాళ్ళని చంపేసి సింహాసనం చేపడతాడు. షాజహాన్ జైలుకు పంపబడతాడు. అలాగే జహంగీర్ అక్బర్ దండయాత్రలు కొనసాగిస్తాడు. స్వీయ చరిత్ర తుర్కి జహంగీర్ ఉన్నది. సో జహంగీర్ యొక్క 4 కొడుకులు, ఖుర్రం 4 ఉంటారు. ఖుర్రం ఒక ఆయన. అందులో ఖుర్రం యొక్క బిరుదే షాజహాన్ అని పెడతారు. ఎవరు పెడతారనంటే జహంగీర్ భార్య నూర్జహాన్ ఖుర్రంకి షాజహాన్ అని బిరుదిస్తుంది. ఎస్, ఇక్కడ దారాషుకో అన్నాను, అది మిస్టేక్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఔరంగజేబ్ 1685లో బీజాపూర్ని, 87లో గోల్కొండను ఆక్రమిస్తాడు. ఈ టైంలోనే శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని అయితే చేస్తాడు. అలాగే జహంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ రాకుమార్తె, షాజహాన్ తల్లి రాజపుత్రులైన
జోధ్పూర్ యువరాణి. అలాగే చిత్తోడ్ సిసోడియా రాజపుత్రులు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. నెక్స్ట్ 105 మన్సబ్దార్లు నియమించుకొని వారికి సైనిక హోదా కల్పించారు వీళ్ళు మొఘలులు. గుర్రపు రౌతులను అశ్విక దళాన్ని పెంచి పోషించే బాధ్యత ఈ మన్సబ్దార్లకు ఉండేది. అలాగే అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి ఎవరు అంటే తోడర్మల్లు. మొఘలుల రెవెన్యూ విధాన్ని జప్త్ అనేవారు. నెక్స్ట్ తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది సర్దార్ సర్వై పాపన్న. ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. ఈయన తెలంగాణని 1687 to 1724 మధ్య మొఘలుల నుంచి ఆక్రమించుకొని వరంగల్ జిల్లాలో కిలాష్పూర్ కోట నిర్మించి రాజధాని చేసుకున్నాడు. ఆ తర్వాత సర్వాయిపేటలో మొదటి కోట నిర్మించిండు. అలాగే తాటికొండ, వేములకొండ, షాపురంలో కూడా కోటలు కట్టించిండు. తాటికొండలో చెక్ డ్యామ్ నిర్మాణం చేసిండు. అలాగే ఇక్కడ చూడండి నల్గొండ, కరీంనగర్లో ఏమేమి కోటల నియంత్రణ చేసిండో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ కొంచెం క్లాస్ అనేది స్పీడ్ అయినా మీరు ఈ పీడిఎఫ్లో అయితే ఖచ్చితంగా పొందితే ఈజీగా మీరే చదువుకోవచ్చు. ఖచ్చితంగా వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి అన్ని వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో కింద మీకు జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది, దాంతో జాయిన్ అవ్వండి. 108 సర్వై పాపన్న, రుస్తుం దిల్ ఖాన్, ఖాసిం ఖాన్ ఇలా ఔరంగజేబ్ అనుచరులు అన్నమాట. వీళ్ళని ఓడించేస్తాడు. సో ఇదే యుద్ధంలో తన అనుయాయుడైన సర్వాన్ని పాపన్న కోల్పోతాడు. అలాగే వరంగల్ కోట మీద ఏప్రిల్ 1, 1708లో దాడి చేసి కంబక్ష ఖాన్ని ఓడించి ఆక్రమిస్తాడు. 1712లో శిరచ్ఛేదం గావించబడతాడు. అలాగే నెక్స్ట్ మనకు అసఫ్జాయి సామ్రాజ్యంతో పాఠం ఉంటుంది. 1724లో హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్జాయి వంశ పాలనని చిన్కులిచ్ ఖాన్ నిజాం ముల్కుల్ స్థాపిస్తాడు. సో హైదరాబాద్లో అసఫ్జాయిలు 1724 to మనకు ఇండిపెండెన్స్ వచ్చిన వరకు 1948 వరకు ఉంటారు. అందులో 7 నిజాంలు ఉంటారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఒక ముగ్గురికి అయితే నిజాం హోదా అనేది ఉండదు, నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్కి. ఇక మిగతా వారు ఎవరెవరో ఇక్కడ ఒకసారి చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7 చివరిగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉంటాడు. ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రాజ్యం, హైదరాబాద్ రాజ్యం అనేది ఇండియాలో అయితే విలీనమవుతుంది 48 సెప్టెంబర్ 17 వరకు. నెక్స్ట్ 1853 నుంచి 83 మధ్య నిజాం రాజులకి సాలార్ జంగ్ దివాన్గా ఉన్నాడు. 6వ నిజాం మీర్ మహబూబా అలీఖాన్ కాలంలో అసఫియా గ్రంథాలయం, విక్టోరియా స్మారక అనాథశాల, మహబూబియా బాలికల పాఠశాల నిర్మాణం చేపట్టారు. అలాగే 1908లో మూసి వరదలు వచ్చిన టైంలో. ఇక నెక్స్ట్ వేరే చాప్టర్. సో నెక్స్ట్ 1600లో తూర్పు ఇండియా కంపెనీ వారు లండన్లో హెడ్ క్వార్టర్ ఉంటుంది. దీని తూర్పు ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ ద్వారా ఇంగ్లాండ్ పాలకురైన మొదటి ఎలిజబెత్ రాణి నుండి గుత్తాధికారం పొంది వర్తకం ప్రారంభించారు. ఇది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి ప్రారంభమవుతుంది. ఇందులో పోర్చుగీస్ వారు భారత పశ్చిమ భాగాన గోవాలో తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. వాస్కోడి గామా 1898లో భారత్కి సముద్ర మార్గం కనుగొన్నాడు. ఇది లాస్ట్ టీఆర్టీలో అడిగిండు. 1764లో ఆర్కాట్ ఉత్తర తమిళనాడు ఉంటుంది. ఆర్కాట్ నవాబ్ అయిన అన్వరుద్దీన్ ఖాన్ది చాలా పెద్ద సైన్యం. దీనిని ఫ్రెంచ్ వారి చిన్న సైన్యం ఓడిస్తుంది. నెక్స్ట్ ముజఫర్ జంగ్ని దక్కన్ నవాబ్ చేసినందుకు గాను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అయిన డూప్లేకి పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని మచిలీపట్నాన్ని ఇచ్చాడు. అలాగే విలియం సింప్సన్ 1867లో గీసిన చిత్రం మనకు మద్రాసులో స్థానిక పడవలు సరుకుల్ని తరలిస్తున్న చిత్రాలను అయితే కలిగి ఉంటుంది. ప్లాసీ యుద్ధం జరుగుతుంది 57లో. సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్కి బ్రిటిష్ వాళ్ళకి రాబర్ట్ క్లైవ్కి మధ్యలో బ్రిటిష్ వాళ్ళకి గెలుస్తారు. ఉత్తర సర్కార్లని మనం కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు ఈ ఉత్తర సర్కార్లను నిజాం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంటుంది. ఇక రెసిడెంట్ అంటే ఏంటంటే ఆంగ్లేయ అధికారిని రాజుల నవాబుల రాజ్యాల్లో నియమించి వారిపై కన్నేసి ఉంచేవారు. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు మనకు మే 10, 1851 మీరట్లో ప్రారంభమవుతుంది. ఇందులో రాజకుటుంబీకులు ఎవరు పాల్గొన్నారంటే పీష్వా దత్తపుత్రుడు నానాసాహెబ్, అతని సైన్యాధిపతి తాంతియా తోపే, అవధ్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అయితే పాల్గొన్నారు. ఇక మనకు నెక్స్ట్ డే మే 11 నాడు ఢిల్లీ చేరుకొని మొఘల్ చక్రవర్తి మనకు అక్కడ బహదూర్ షా జాఫర్ ఉంటారు. బ్రిటిష్ పాలన వద్దు, ఇతనే మాకు చక్రవర్తి ఉండాలని ప్రకటించుకుంటారు. సో అలాగే అలీగర్, మొయిన్పురి, బులంద్షహర్, అటక్, మధుర కంటైన్మెంట్లలో సిపాయిలు తిరుగుబడ్డారు. ఆ టైంలో చూసుకుంటే 45,000 మందే బ్రిటిష్ సైన్యం ఉండేవారు. మన వాళ్ళు 2,32,000 మంది ఉండేవారు. స్టార్టింగ్ 2-3 రోజులు అయితే బ్రిటిష్ సైన్యానికి ఘోరంగా తిరుగుబాటు చేపట్టారు. బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయారు. కానీ మెల్లమెల్లగా మన లోపల ఐక్యత లేమితోటి తిరుగుబాటు అనేది విఫలమైంది. నెక్స్ట్ ఈ తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడింది తుర్రెబజ్ ఖాన్. మౌలవి అల్లావుద్దీన్ సహాయంతో దాదాపు 6,000 మందిని కూడగట్టుకొని బ్రిటిష్ రెసిడెన్స్ మీద దాడి చేస్తాడు. ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఉందిగా కోటి అక్కడ. సో తర్వాత ఉరిదీయబడతాడు. అలాగే మొఘల్ సంబంధించి చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ని కెప్టెన్ హడ్సన్ అరెస్ట్ చేస్తాడు, కొడుకుల్ని కూడా. సో బహదూర్ షా జాఫర్ని రంగూన్కి తరలిస్తాడు జైలుకి, అక్కడనే మరణిస్తాడు. 58 క్వీన్ విక్టోరియా ప్రకటన చూస్తే
సిపల తిరుగుబాటు తర్వాత భారత్ని భారత రాజులే పాలిస్తారని చెప్పడం జరిగింది. అలాగే సాలార్ సింగ్ మనకు దివాన్గా ఉంటాడు హైదరాబాద్ రాజ్యంలో. అతను సుబాలుగా జిల్లాలుగా విభజించిండు హైదరాబాద్ని. ఇక్కడ 1855లో చాదర్ఘట్లో దారుల్ ఉలూమ్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ని కట్టించారు. 1870లో సిటీ కాలేజ్, దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్, మదర్సా ఇయాలియా ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి వాడి, మద్రాస్ నుంచి షోలాపూర్, మద్రాస్ నుంచి బొంబాయిలకి రైలు మార్గాలు అయితే వేసారు. నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం 2002. సో ఇక్కడ దానికి సంబంధించి ఏమేమి ఉంటాయో వివరాలు చట్టంలో ఇక్కడ రాయడం జరిగింది, చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకు దిగువ సభ అంటే శాసనసభ, లేదా అక్కడ లోక్సభ పార్లమెంట్లో. ఎగువ సభ అంటే ఇక్కడ శాసన మండలి, అక్కడ రాజ్యసభ. శాసనసభలో చట్టాలు చేస్తారు, అందులో ఎమ్మెల్యే ఉంటాడు, 5 సంవత్సరాల లిమిట్ ఉంటుంది. శాసన మండలిలో ఎమ్మెల్సీ ఉంటుంది కదా. శాసనసభని గవర్నర్ కాలపరిమితి ముందే రద్దు చేయొచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో 1 సంవత్సరం శాసనసభ కాలపరిమితిని పార్లమెంట్ 1 సంవత్సరం పెంచవచ్చు. రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి. వీటి మధ్య గ్యాపు 6 నెలలు అయితే మించద్దు. తెలంగాణలో మొత్తం 119 ఎమ్మెల్యే, 17 ఎంపీ, అలాగే ఎమ్మెల్సీలు 40 ఉంటాయి. ఆ ఎమ్మెల్యే అర్హతలు మనకు తెలుసు, భారత పౌరుడై ఉండాలి, 25 ఇయర్స్ ఉండాలి, లాభదాయక ప్రభుత్వ పదవులు ఉండొద్దు. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటంటే మనకు మెజార్టీ. ఇప్పుడు తెలంగాణలో 119 ఉన్నాయి. ఎంత ఉండాలి? దాదాపు మనకి 60, ఒక 60 సీట్లు అయితే ఖచ్చితంగా రావాలి. ఎప్పుడైతే 60 సీట్లు రాకపోతే మెజార్టీ మార్క్ అనేది లేదన్నట్టు. దానికంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఇంకొక 2-3 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటాం, హంగు రావడం అంటాం. శాసనసభ సభ్యులు అందరూ కలిసి తమలో ఒకరిని సభకు అధ్యక్షుల్ని, స్పీకర్ని అయితే ఎన్నుకుంటారు. సభ ఆమోదం పొందకముందు ఉన్న చట్టాన్ని బిల్ అంటారు. ఉభయ సభల ఆమోదం పొంది గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతనే అది చట్టం అవుతుంది. దీన్ని శాసనసభ చేసిన శాసనం అని అంటారు. ఇప్పుడు శాసన మండలి గురించి చూస్తే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1958లో ఏర్పాటైంది. 85 వరకు ఉండే. ఆ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి 2007లో మళ్ళీ ఏర్పాటైంది. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీలు 40 ఉన్నారు. 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. ఇందులో 1/3 మెంబర్స్ 2 సంవత్సరాలకు ఒకసారి విరమణ చేస్తారు. 30 ఇయర్స్ ఉండాలి, భారత పౌరులై ఉండాలి. ఇక్కడ 1/3 14 మందిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇంకో 14 మందిని స్థానిక సంస్థలు అంటే పంచాయతీల నుంచి, మున్సిపాలిటీస్ నుంచి ఎన్నుకుంటారు. ఒక 3 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారు, ఇంకో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారు. అలాగే 6 గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఈ 2 సభల ఆమోదంతోనే చట్టం అయితే చేయబడుతుంది. నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నర్ సీఎంని రాజ్యాంగబద్ధంగా నియమిస్తాడు. మంత్రిమండలి సభ్యులని సీఎం సలహా మేరకు గవర్నర్ నియమిస్తాడు. భారత రాజ్యాంగం గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కార్యనిర్వహణాధికారాలు కల్పించింది. ఇక్కడ తెలంగాణలో మనకు 119 ఎమ్మెల్యే ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకి 19, ఎస్టీ వాళ్ళకి 12, ఆంగ్లో ఇండియన్కి 1 రిజర్వ్ అయితే అయింది. ఇక్కడ పోక్సో యాక్ట్, నేరస్తుల న్యాయ చట్టం బాలాలది 2015 చూసుకోండి. ఇక్కడ విలేజ్ రెవెన్యూ అధికారి, మనకు మండల్ లెవెల్లో తహసీల్దార్ గురించి ఇవ్వడం జరిగింది, మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం 2002 ఏప్రిల్ 19 నుంచి అమలు చేశారు. దీని కొరకు వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ తీసుకొచ్చారు. మళ్ళీ మనకు బిఆర్ అంబేద్కర్ గురించి ఉంటుంది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా, భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయనని వ్యవహరిస్తాం. ఆ తర్వాత మనకు బిఎస్ వెంకట్రావు, బాతుల వెంకట్రావు, ఆయన గురించి ఉంటుంది. రావ్ సాహెబ్ అంటారు ఇతన్ని. హైదరాబాద్ గాస్ మండీలో జన్మించిండు. ఈయన ఎం గోవిందరాజులు, ఎం వెంకటస్వామి సాయంతో 1922లో ఆది ద్రవిడ సంఘం స్థాపించిండు. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఈయన గురించి. ఏప్రిల్ 1927లో ఆది హిందూ మహాసభ ఏర్పాటు చేసిండు. అంబేద్కర్ వాదుల యువజన సంఘం ఏర్పాటు చేసిండు. ఇదే తర్వాత హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్గా మారింది. గాస్ మండిలో ఈయన ఇల్లు గ్రంథాలయం నిర్వహించి ఆదినగర్ అని పేరు పెట్టిండు. అలాగే ఈయనని అంబేద్కర్ 1936 బొంబాయి ప్రెసిడెన్సీ మహార్ మీటింగ్కి పిలిచిండు. ఈయనకు నిజాం కుర్సీ దక్కన్ అని బిరుదు ఇచ్చిండు. అలాగే 1952లో రాజ్యసభ సభ్యుడైండు. ఇది ఆయన గురించి. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం ఫస్ట్ భారత్లో 2001లో తమిళనాడులో స్టార్ట్ అయింది. తర్వాత సుప్రీంకోర్టు 2001లో 6 నెలల్లో అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించాలని ఆదేశించింది. అదొకటి. నెక్స్ట్ వేరే చాప్టర్ ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు దేనికోసమైతే పోరాడుతున్నారో అవన్నీ ఒక 7 ఉన్నాయి. అవి టెక్స్ట్ బుక్లో ఉండే, ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయి, కార్మికులకు ఏమేమి హక్కులు కావాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 135 ఎవ్రీ క్లాస్. ఇక్కడ మనం చూసుకుంటే 6th, 7th, 8th, 9th, 10th మెయిన్గా మనకు ఎక్కువ ఫోకస్ కవర్ అయ్యేటి. వీటికి సంబంధించి ప్రతి పీడిఎఫ్ ఉంది టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి. దానికి అనుబంధంగా గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఒకటైతే టోటల్ మొత్తం 3rd to 10th వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న ఒక పీడిఎఫ్ ఉంది. సో ఇవన్నీ కావాలి అనుకుంటే వెంటనే ఛానల్లో జాయిన్ అవుతే పీడిఎఫ్లు అన్నీ పొందొచ్చు. అబ్సల్యూట్గా మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం అయితే ఉండదు.
నెక్స్ట్ అసంఘటిత రంగం అంటే ఏంటంటే, అసంఘటిత పని అంటే ప్రభుత్వ గుర్తింపు లేకుండా చేసే పనులు ఉంటాయి. బీడీలు, పాపడాల తయారీ, ఎంబ్రాయిడరీ, కుటీర పరిశ్రమలకు సంబంధించి పనులు, ఇవన్నీ గవర్నమెంట్ అనుమతి ఉండదు. వీళ్ళే ఓన్గా డబ్బుల కోసం కూలీలాగా చేసుకుంటారు, అది చూసుకోండి. నెక్స్ట్ సేవ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్ 1971లో అహ్మదాబాద్లో ఏర్పడి 1972లో పూర్తిస్థాయి కార్మిక సంఘంగా మారింది. దీనికి ఇప్పుడు 9 రాష్ట్రాల్లో 13 లక్షల సభ్యులు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ ఇదైతే. గ్రామ దేవతల గురించి నెక్స్ట్ ఇంకో చాప్టర్లో ఉంటుంది. పోచమ్మ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత. పొలాలు కాపాడాలని, ఆరోగ్యం కొరకు, దుష్ట శక్తుల రక్షణకు పూజిస్తారు పోచమ్మ తల్లిని. నెక్స్ట్ మైసమ్మ పశు సంపద కాపాడే దేవత. పశువుల పాకలో ఒక గూడుని సున్నం వేసి కుంకుమతో అలంకరించి దానిని మైసమ్మ గూడు అంటారు. కట్ట మైసమ్మగా కూడా పిలుస్తారు మైసమ్మని. నీటి దేవతగా కూడా కొలుస్తారు. నెక్స్ట్ గంగమ్మ నీటి దేవతగా, పేదలను, అనాథలను కాపాడే దేవతగా నమ్ముతారు. ఎల్లమ్మ పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోములమ్మగా ఎల్లమ్మని కొలుస్తారు. గ్రామ పులిమేరల్లో ఉంటూ ఊరిని కాపాడుతుందని నమ్మకం. అంటు రోగాలు, దుష్టశక్తులు, కలరా లాంటి వ్యాధుల నుంచి కాపాడమని ప్రజలు ప్రార్థిస్తారు. పోతరాజు పంట కోత సమయంలో ఈ దేవునికి పూజలు చేస్తారు. తమ భూముల్ని, పంటలని భయంకరమైన తెగుళ్ళ నుంచి, దొంగలు, జంతువుల నుంచి కాపాడతాడని తెలంగాణ రైతుల విశ్వాసం. ఇట్లా చూసుకోండిగా. బీరప్ప కాటమరాజు గురించి కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సమ్మక్క సారక జాతర మనం చాలాసార్లు విన్నాం. ములుగు జిల్లాలో తాడ్వాయి మండలంలో మేడారంలో జరుగుతుంది. 2 ఇయర్స్కి ఒకసారి 3 రోజుల పాటు. బెల్లంని బంగారంగా దేవతలకు సమర్పిస్తారు. జగిత్యాలలోని పొలవాస రాజ్యంలో దానికి సంబంధించి రాజు మేడరాజు. ఆయన యొక్క కుమార్తెనే సమ్మక్క. ఈమెను ఏం చేస్తారు, మేడారం సామంత పాలకుడైన పగిడిద్ద రాజుతో వివాహం చేస్తారు. వీళ్ళకి సారలమ్మ, నాగులమ్మ, జంపాన 3 సంతానం. వీళ్ళు మొదటి ప్రతాపరుద్రుడు కాకతీయులకు సంబంధించిన సమకాలీనులు. ఆయనతోటి యుద్ధం చేస్తారు. జంపన్న వీరోచితంగా పోరాడి సంపెంగ వాగులో మరణిస్తాడని మనం తెలుసుకున్నాం. ఆ జంపన్న పేరు మీదనే సంపెంగ వాగుకి జంపన్న వాగని పేరు వచ్చింది. సో ఆ విధంగా మనం దీని గురించి చాలాసార్లు కథ వింటూ ఉన్నాం, చెక్ చేసుకోండి ఇది. నెక్స్ట్ ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మన్మడు మరణం, అతని జ్ఞాపకార్థమే మొహరం జరుపుతారు. అలాగే సూఫీ గురువుల సమాధులపై దర్గాలు నిర్మిస్తారు. రంగారెడ్డిలోని కొత్తూరులో జహంగీర్ పీర్ దర్గా ఉంది. ఇది ఇరాక్కు చెందిన సయ్యద్ గౌసుద్దీన్, బురానుద్దీన్ల సమాధులపై నిర్మించారు. ఔరంగజేబ్ ఇబ్రహీం అలీన్ ఖాజీగా ఇక్కడ నియమిస్తాడు. ఖాజీగా అతన్ని దర్గా నిర్మాణం చేపట్టిండు. నెక్స్ట్ బోనాల గురించి ఉంది. స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపుగా కొండలను తీసుకెళ్తారు. దీన్ని ఘటం అంటారు. వినుకొండ వల్లభరాయుడు క్రీడా విరామంలో పల్నాటి వీరులు వరంగల్ మైలారు దేవత గురించి తెలియజేసిండు. ఇక్కడ అద్వైతం శంకరాచార్యులది, విశిష్ట అద్వైతం రామానుజులు, వీరశైవం భక్తి ఉద్యమం బసవన్న, అల్లమ ప్రభు, అక్క మహాదేవి 12th సెంచరీలో కర్ణాటకలో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ నరసింహేత ఇతరుల బాధను అర్థం చేసుకున్న వాళ్ళే వైష్ణవులు అన్నాడు. మరాఠీ భక్తి గీతాలని అభంగులు అంటారు. షరియత్ పవిత్ర న్యాయం సంబంధించి ముస్లిం పండితులు తెలియజేశారు. నెక్స్ట్ సూఫీలు ప్రవశించిన శిక్షణ చూడండి. జిక్ర్ ఒక నామాన్ని కానీ సూత్రాన్ని జపించడం ధ్యానం. సామా అంటే పాడడం, రక్స్ అంటే నృత్యం చేయడం. సూఫీ గురువుల పరంపర సిల్సిల. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ముఖ్యమైన సూఫీలు ఎవరెవరు, అజ్మీర్, ఢిల్లీ, పంజాబ్, అలాగే ఢిల్లీ, గుల్బర్గాలో వీళ్ళు ముఖ్యమైన సూఫీలు. ఒకసారి వీళ్ళ పేర్లు ఒకసారి చెక్ చేసుకోండి, ఎగ్జామ్లో అడగచ్చు. చూసుకోండి. నెక్స్ట్ పోతనని సహజ కవి అంటారు. మహాభాగవతం తెనిగించాడిన తాళపాక అన్నమాచార్య పదకవిత పితామహుడు. వెంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రాశాడు. అన్నమాచార్య చరిత్రను తెలుపుతుంది. అలాగే చైతన్య మహాప్రభు హరే కృష్ణ మంత్రాన్ని, కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని, హస్తానికి చెందిన శంకర్ దేవుడు నామ్గర్ పేరుతో విష్ణు మందిరాలు కట్టాడు. ఇక మీరాబాయి చూసుకోండి. మీరాబాయి గురించి రవిదాస్కి శిష్యురాలు, మేవార్ కోడలు. కబీర్ కాశీల నివాసం, ముస్లిం ఈయన. రామ్రాహీం ఒక్కడే అని పిలిచాడు. గురునానక్ తల్వాండి పాకిస్తాన్ నాన్ ఖాన్ సాహెబ్లో తల్వాండిలో జన్మిస్తాడు. కర్తార్పూర్లో రావి నది ఒడ్డున ఒక కేంద్రం స్థాపిస్తాడు, డేరా ఒకటి. ఈయన బోధనలు రామ్, దాన్, ఇస్నాన్. ఇప్పుడు నామ్ జప్న, కీర్తికర్ణ, వందు చక్న అని పిలుస్తున్నారు. నెక్స్ట్ చాప్టర్ కుతుబ్ మినార్ని 1199లో మొదటి అంతస్తుని కుతుబుద్దీన్ ఐబక్ కడితే ఇల్టుట్మిష్ 1229లో మిగతాది కట్టించేసిండు. కందరియ మహాదేవ శివాలయాన్ని 999లో చందలరాజు దంగదేవుని నిర్మిస్తాడు. నెక్స్ట్ ఇక్కడ మనకు 7 నుంచి 10 శతాబ్దాల మధ్య భవంతుల్ని కార్బెల్ లేదా ట్రాబిడ్ విధానంలో నిర్మించారు. 8 నుంచి 13 శతాబ్దాల మధ్య ట్రాబిడ్ని టెంపుల్స్ కోసం వాడారు. అలాగే 14వ శతాబ్దాల మధ్య ట్రూ ఆర్చ్ విధానంలో నిర్మాణం చేపట్టారు. దీనికి ఎగ్జాంపుల్ ఢిల్లీలోని కువ్వత్ అల్ ఇస్లాం మసీద్. నెక్స్ట్ ఆగ్రా కోట వాటర్ గేట్ నిర్మాణం అక్బర్నామా తెలియజేస్తుంది. రాజరాజేశ్వర దేవాలయం రాజరాజ దేవుడు. అలాగే జామీ మసీద్ నిర్మించింది షాజహానాబాద్లో షాజహాన్. దేహ్లీ కుహానా వెలుపల పెద్ద జలాశయం హౌజీ సుల్తాన్ని లేదా రాజుగారి జలాశయాన్ని కట్టించింది ఇల్టుట్మిష్.
హర్మిందర్ సాహెబ్ అమృత్సర్లో ఉంది స్వర్ణ దేవాలయం. నెక్స్ట్ ఇక్కడ 149. 9వ శతాబ్దంలో పాండ్యరాజు శ్రీమార వల్లభుడు శ్రీలంక మీద దాడి చేసి సేనా 1ని ఓడించిండు. తర్వాత సేనా 2 మధుర మీద దాడి చేస్తాడు పాండ్యరాజు దాని మీద. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. చోళరాజు రాజేంద్ర 1 తన రాజధానిలో అక్కడ వేరే దేశాల నుంచి వేరే రాజ్యాల మీద దండెత్తి అక్కడ యుద్ధం చేసి గెలిచిన తర్వాత అక్కడ ఉన్న ముఖ్యమైన విగ్రహాలను తీసుకొచ్చి తన రాజ్యంలో దేవాలయాల్లో పెట్టేవాడు. అందులో ఒకటి నిలబడిన సూర్యుడి శిల్పం చాళుక్యుల నుంచి తెచ్చిండు. గణేష్ దుర్గాదేవి విగ్రహాన్ని తూర్పు చాళుక్యుల నుంచి తెచ్చిండు. భైరవుని ప్రతిరూపాన్ని కళింగరాజుల నుంచి, కాళీమాత విగ్రహం బెంగాల్కి సంబంధించిన పాలవంశీయుల నుంచి పొందాడు, తన రాజ్యంలో ఉంచుకున్నాడు. నెక్స్ట్ విరూపాక్ష దేవాలయం హంపిలో ఉంది. మొదటి విగ్రహ స్థాపన ఇక్కడ శాసన 910లో జరిగింది. పద్మమహల్, రాణుల స్నానఘట్టం, గజశాల, విజయనగర రాజుల యొక్క నిర్మాణాలు ఇవి. అలాగే మహానాయమి దెబ్బ వేసుకుంటే 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తులో నిర్మించారు. నెక్స్ట్ చార్బాగ్ ఉద్యానవనాల నిర్మాణం అక్బర్తో మొదలై జహాంగీర్, షాజహాన్లు కాశ్మీర్, ఢిల్లీ, ఆగ్రాలలో కొనసాగించారు. అక్బర్ నిర్మించిన సమాధులు తైమూర్ కట్టడాల్ని పోలున్నాయి. ఎస్ ఇక్కడ హుమాయూన్ సమాధి చూస్తే దాని మీద కూడా ఉద్యానవనాలు నిర్మించారు. అష్టాబీష్ లెక్క 8 స్వర్గాలు అంటారు. అలాగే షాజహాన్ దివానీ కాస్, దివానీ ఆలం, తాజ్మహల్, అలాగే రాజప్రసాదం, చెహెల్ సుతున్ని కట్టించాడు. రాజు సింహాసనం కింద ఉన్న స్తంభాన్ని కిబ్లాగా భావిస్తారు. అలాగే జోధాబాయి రాజమందిరం ఫతేపూర్ సిక్రీలో ఉంది. అలాగే ఢిల్లీ ఎర్రకోటలో రాజసింహాసనం వెనుక పిట్రైడోర చిత్రాలు, గ్రీకు దేవుడైన ఆర్ఫియస్ వేణు వాయిస్తున్నట్లు ఉంటుంది. నెక్స్ట్ షాజహాన్ పెద్ద కుమారుడు దారాషుకో వీరికే కొత్తగా నిర్మించిన రాజధాని షాజహానాబాద్ రాజభవనంలో అనుమతి ఉండేది. ఎస్ ఇది దీంతో మనకు 7th క్లాస్కి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ పార్ట్ 1లో మనం 55 డిస్కస్ చేసినాం. పార్ట్ 2లో మీరు దాదాపు చూసుకుంటే 100 మొత్తం 155 అనుకున్నా కానీ ఒక్కొక్క దాంట్లో 4-5 అంటే దాదాపు 600 బిట్లే మనకు 7th క్లాస్ నుంచి వెళ్తాయి. అంత కంటెంట్ని మనం ఇప్పుడు ఈ పీడిఎఫ్లో కవర్ చేసినాం. నేను మొదలే చెప్పాను అందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం ఈ వీడియోలన్నీ. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే ఖచ్చితంగా మా ఎఫర్ట్ మీకు ఇందులో కనుక సాటిస్ఫై అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ల కోసం ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. ఎస్ జాయిన్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతిపు బిలీవర్స్ అకాడమీ. జై హింద్.